హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మ్యాంగో దాల్ అండి. మామిడికాయ పప్పు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మామిడికాయల సీజన్ అండి. చక్కగా మామిడికాయలని తెచ్చుకొని మేము ఇలాగా పుల్ల పుల్లగా ఉండే టేస్టీ అయిన దాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్ రోటీస్లో అయినా సరే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ తూవర్ దాల్ని బాగా వేయించుకోవాలి. దూరగా కలుపుతూ ఉండి మంచి సువాసన వచ్చే వరకు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వాష్ చేసేసి అందులోకి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇలా నానబెట్టడం వల్ల పప్పు అయితే చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మామిడికాయని తీసుకోవాలి. పచ్చి మామిడికాయ, పుల్లగా ఉన్న మామిడికాయని ఒక మీడియం సైజ్ది తీసుకున్నాను. తీసేసుకొని చక్కగా వాష్ చేసేసి తొక్కంతా పీల్ చేసేసుకోవాలండి. పీలర్తోని స్కిన్ అంతా కూడాను పీల్ చేసేసి మాకు సరిపడినంత మ్యాంగోని తీసుకుందాం పప్పులోకి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని కప్పు మెజర్మెంట్తో మేము ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మెజర్ చేసి తీసుకుందాము. నేను ఇక్కడైతే హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి ముక్కల్ని. మీకు పులుపు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అవి తీసేసుకొని అది కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు పప్పు నానిపోయిందండి. ఇది కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ వాటర్తో సహా కుక్కర్లో యాడ్ చేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తానంటదా అదే రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, చక్కగా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి పప్పుని బాగా కలిపేసుకొని మేము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలతో పాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని రఫ్గా చాప్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్. ఒకసారి బాగా కలిపేసుకొని మాకు చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. అందుకని నేనైతే 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను. మీకు అవసరం బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలని ఉడికించుకోవాలండి పప్పుని. ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అదంతా అదే పోయిన తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాషర్తో కానివ్వండి లేకపోతే స్పూన్తో అయినా సరే కొంచెం మ్యాష్ చేసుకోవాలి పప్పుని. పప్పు అయితే ఆల్రెడీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఆ పప్పు కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి దూరగా వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి, దంచి వేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే 4 ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొన్ని కరివేపాకుని వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఫ్రై చేసుకొని అందులోకి కొంచెం చిటికెడు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు కారం వేసేసి కొంచెం కలిపేసుకున్న తర్వాత పప్పుని అందులోకి కలిపేసుకోవాలండి. ఆ తడకాలో యాడ్ చేసేసేయాలి. అలాగే కొంచెం ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. పప్పు
సాల్ట్ అదంతా చెక్ చేసుకొని ఒకవేళ అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కానివ్వండి, రోటీస్తో అయినా సరే చాలా బాగుంటుంది. ఇది ఏ ఫ్రై ఐటెంతో అయినా సరే సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.